నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ చాలా వరకు గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎగ్జామ్ రాయడం తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది మెయిన్ టాస్క్‌గా భావిస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి సార్? అమ్మ ఫస్ట్ సిలబస్. యాక్చువల్‌గా మనం కాలేజీలో చదువుకునేటప్పుడు, స్కూళ్ళలో చదువుకునేటప్పుడు ఎగ్జామ్స్‌కి ముందు టీచర్ల దగ్గరికెళ్ళి, "సార్ 4 ఇంపార్టెంట్ క్వెషన్‌లు గుర్తుపెట్టివ్వరా" అంటే ఆ 4 చదువుకుంటే పాస్ అయిపోవాలి. అటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉండదమ్మా. యూజువల్‌గా ఇంపార్టెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఎక్కువ ఎక్కువ క్వెషన్లు వచ్చేటటువంటి టాపిక్. బట్ ఇక్కడ ఎక్కడా కూడా ఏ టాపిక్ నుంచి కూడా ఒకటి కన్నా ఎక్కువ క్వెషన్లు రావమ్మా. మాక్సిమం వస్తే 2 క్వెషన్లు వస్తాయి. సో అట్లా ఇంపార్టెంట్ టాపిక్లు కాకుండా కంప్లీట్ సిలబస్ ఏ టు జెడ్ ఒక్క చాప్టర్ కూడా మిస్ అవ్వకుండా ముందు సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. యాక్చువల్‌గా ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో కావాల్సింది ఏంటంటే అమ్మా, స్పీడ్ విత్ యాక్యురసీ. ముందు స్పీడ్ రావాలా, యాక్యురసీ రావాలా? యాక్యురసీనే రావాలి. అంటే ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్వాంట్లో 35 క్వశ్చన్స్ ఉంటాయి యూజువల్గా ఏ ఎగ్జామ్కైనా సరే. ఎన్ని అటెంప్ట్ చేసామనేది కాదు వాళ్ళు పెట్టుకోవాల్సినటువంటి టాస్క్ ప్రిలిమ్లో. ఎన్ని పెట్టాము, ఎన్ని కరెక్ట్ అయింది. 100% యాక్యురసీ మెయింటైన్ అవ్వాలి. అంటే సబ్జెక్ట్ అది ఎప్పుడు కుదురుతుంది అంటే సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చితేనే. ఫస్ట్ సబ్జెక్ట్ మొత్తం ప్రిపేర్ అయ్యి మాక్ టెస్టులు రాసుకునేటప్పుడు స్పీడ్గా క్వశ్చన్ పేపర్ ఆన్సర్ చేయటం కాకుండా స్లోగా 35కి 20 అటెంప్ట్ చేసాము, 20 కరెక్ట్ అయినాయి. అట్లా కన్సిస్టెంట్గా ఒక వారం రోజుల పాటు 20కి 20 వచ్చేటట్టు. నెక్స్ట్ ఒకవేళ 19 వచ్చినాయి అనుకోండి అమ్మ ఒక రోజు, రెండో రోజు 19 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి 19/19 రావాలి. అట్లా 2 రోజులు వచ్చాక మళ్ళీ 20 అటెంప్ట్ చేయటం. గ్రాడ్యువల్గా అది 30 ప్రిలిమ్స్ అయితే 35కి 35 అటెంప్ట్ చేసేయచ్చు అమ్మా. ఇది క్లరికల్ లెవెల్ ప్రిలిమ్స్ అయితే కనుక. అదే ఆఫీసర్ లెవెల్ ప్రిలిమ్స్ అయితే కనుక మ్యాక్సిమం టోటల్ టైంలో 25 క్వశ్చన్స్ 26 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. అంటే ముందు మనము ఎగ్జామ్ గురించి ఒక పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. అంటే ఎన్ని మార్కులు వస్తే ఈ ఎగ్జామ్ క్లియర్ అవుతుంది అనేది ప్రతినిత్యం మన మైండ్లో స్ట్రైక్ అవుతూ ఉండాలి. దానికి సరిపడా ప్లానింగ్. అంటే ప్రిలిమినరీకి ఒక స్ట్రాటజీ ఉంటుంది, మెయిన్స్కి ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఆ ప్రిలిమినరీలో ఎక్కువ మార్కులు రావాలి, మెయిన్స్లో ఎక్కువ మార్కులు అవసరం లేదా. సో ఆ మార్కులు ఎన్ని రావాలి అనేది దృష్టిలో పెట్టుకొని అది ఇయర్ బై ఇయర్ గ్యారంటీగా మారుతుంది. మారినా కూడా ఆల్మోస్ట్ ఒక బెంచ్ మార్క్ అనేది, ఒక రేంజ్ అనేది ఉందమ్మా. ఆ రేంజ్ ఎలా అర్థమవుతుందంటే ఒక 5-6 సంవత్సరాల కట్ ఆఫ్ మార్కులు చూసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. అది అర్థం చేసుకొని ఫస్ట్ ఆ యాక్యురసీ మీద ఫోకస్. అట్లా ప్రాక్టీస్ చేయగా స్పీడ్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుందమ్మా. కానీ ఎప్పుడన్నా ఒకసారి కనుక యాక్యురసీ పోయింది అనిపిస్తే మళ్ళీ నెక్స్ట్ 6 రోజుల పాటు స్లో డౌన్ చేసి ఎగ్జామ్ రాయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూస్గా 30 క్వశ్చన్స్ పెడుతున్నాము, 30 కరెక్ట్ అవుతున్నాయి. ఒకరోజు సడన్గా 25 కరెక్ట్ అయినాయి అనుకోండి అమ్మా, మళ్ళీ వెనక్కి వచ్చేసి ఒక వారం రోజుల పాటు 25 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయటం, 100% కరెక్ట్ అవ్వాలి. 26, 27 మళ్ళీ గ్రాడ్యువల్గా వెళ్ళటమేనమ్మా. ఈ రకంగా ప్రాక్టీస్ చేస్తే ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది నాలెడ్జ్కి సంబంధించినటువంటి టెస్ట్ కాదు, స్పీడ్కి సంబంధించినటువంటి టెస్ట్. సో ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ అవసరం లేదు, కావాల్సింది బేసిక్ నాలెడ్జ్. ఆ బేసిక్ నాలెడ్జ్ అందరి దగ్గర ఉంటుంది. నెక్స్ట్ ఇంకో పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అమ్మా, ఎగ్జామ్ రాసేటప్పుడు ఫైనల్ ఎగ్జామ్ మనం ల్యాబుల్లో రాస్తూ ఉంటాము. ఆ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో ప్రాక్టీస్ చేయాలి. అంటే యూజువల్గా పిల్లలు చేసే తప్పు ఏంటంటే దే డూ ప్రాక్టీస్ ఆన్ మొబైల్లో ఎగ్జామ్ రాస్తారు, కూర్చొని ఇట్లా 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 అనుకుంటూ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు చేత్తో మౌస్ పట్టుకొని డెస్క్టాప్ మీద రాయాలి. ఆ అలవాటు లేకపోవటం వలన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బండి తోలుతున్నాం అనుకోండి, మన సొంత బండి ఒక బండి తోలుతున్నాము, రేపొద్దున ఇంకో బండి ఎవరిదైనా బండి తోలాల్సి వస్తే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అలవాటు అయ్యేదాకా కష్టంగా ఉంటుంది. ఇక్కడ కూడా అదేనమ్మా. రోజు ఈ రకంగా టచ్ మొబైల్లో ఎగ్జామ్ రాయటం అలవాటు అయ్యి సడన్గా వెళ్ళి డెస్క్టాప్ మీద రాయాలంటే 1-2 నిమిషాలు డిఫరెన్స్ వస్తుంది. 20 minutes పేపర్లో 1 minute 2 minutes ఇట్స్ అ బిగ్ డిఫరెన్స్ అమ్మా. 2 మార్కుల డిఫరెన్స్ వచ్చేస్తుంది. అందుకని అక్కడే ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ అది అంటే ఫస్ట్ నాలెడ్జ్,
నెక్స్ట్ది యాక్యురసీ, స్పీడ్. తర్వాత స్పీడ్, నెక్స్ట్ వచ్చేటప్పటికి రియల్ ఎన్విరాన్మెంట్ ప్రాక్టీస్, నెక్స్ట్ రియల్ టైమ్ ఎగ్జామ్ అంటామమ్మా మేము. ఇంకోటి ఇది ఎలా ఉంటుంది? రియల్ టైమ్ ఎగ్జామ్ అంటే ఏంటంటే అమ్మా, యూజువల్గా ప్రిలిమినరీ ఎగ్జామ్స్ 4 స్లాట్లో జరుగుతూ ఉంటాయి. మార్నింగ్ 8:30 9కి ఒక స్లాట్, 12కి ఒక స్లాట్, 3కి ఒక స్లాట్, 5కి ఒక స్లాట్ జరుగుతూ ఉంటుంది. మ్మ్. ఒక్కో టైంలో ఒక్కొక్క వాతావరణం ఉంటుంది. మ్మ్. అందుకని మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా మ్హూ. ఒకరోజు టెస్ట్ 9 o'clock టైంలో, ఒకరోజు టెస్ట్ 11 o'clockకి, ఒకరోజు 3 o'clockకి, ఒకరోజు 5 o'clockకి. హాల్ టికెట్లు వచ్చిన తర్వాత మటుకు ఖచ్చితంగా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే రియల్ టైమ్ ఎగ్జామ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5 o'clock స్లాట్కే వచ్చింది అనుకోండి అమ్మా, 5 o'clock స్లాట్ 5 o'clock టైంలోనే ఎగ్జామ్ రాయమని చెప్తాను. అంటే నవ్వుతూ ఉంటారు నేను ఈ మాట చెప్తే, నిజంగా అంత తేడా ఉంటుందా అంటారేమో. ఏం లేదమ్మా, 10 సార్లు ఇలా తీసుకొని చెమట తుడుచుకున్నాం అనుకోండి, ఎంతసేపు పడుతుంది అంటారు చెమట తుడుచుకోవటానికి? ఒక 3-4 seconds పడుతుందా? ఓ 10 సార్లు తీస్తే ఎంతసేపు అయింది? 30-40 seconds. క్వశ్చన్ అమ్మా, మ్మ్. క్వశ్చన్ అని అందరూ అంటారు, లైఫ్ అంటారమ్మా. నేను అది లైఫ్ చేంజింగ్ నెంబర్. ఎస్ సార్. అంటే ఆ రియల్ టైమ్ ఎగ్జామ్. నెక్స్ట్ ఇక్కడ మా దగ్గర రాసే పిల్లలు కూడా ఎగ్జామ్ రాయటానికి, ఎస్పెషల్లీ ఆడపిల్లల తల్లి, ఆడపిల్లలు నేనేం నెగిటివ్గా మాట్లాడట్లేదు. మ్మ్. ఎగ్జామ్ రాయటానికి ల్యాబ్కి వెళ్ళినప్పుడు కూర్చునేటప్పుడు అలా ఒకసారి పైకి చూస్తారు. ఎగ్జాక్ట్గా నెత్తి మీద ఫ్యాన్ ఉన్న చోట కూర్చొని ఎగ్జామ్ రాయాలి వాళ్ళు. ఎందుకంటే దే సెర్చ్ ఫర్ కంఫర్ట్. ఇట్ ఈస్ హ్యూమన్ నేచర్. ఎస్ సార్. నేను కాదని అంటలా, మ్మ్. అది కూడా ప్రాబ్లమే మాకు ఎగ్జామ్లో. ఎలా ప్రాబ్లమ్? ఇవాళ నిజంగా అవకాశం ఉంది కదా అని కరెక్ట్గా తిన్నగా తారం పెట్టుకొని కూర్చొని రాసినట్టు రాస్తూ ఉంటారు. రేపొద్దున్న ఒరిజినల్ ఎగ్జామ్లో గాలి రాని ఆ మూల ప్లేస్ పడింది అనుకోండి, మళ్ళీ కర్చీఫ్ మళ్ళీ 10 సార్లు తేడా వచ్చేస్తుంది. అంటే ఇవన్నీ వినేటప్పుడు ఏమనిపిస్తుందంటే, శ్రీధర్ గారికి వయసు పెరిగిపోయి చేదస్తం కొద్దీ మాట్లాడుతున్నాడు అంటారు. లేదు సార్. చేదస్తం కాదమ్మా, ఇది అనుభవం అమ్మా అది. ఎస్ సార్. అండ్ మీరు చెప్తూ ఉంటే కూడా అంటే ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు సైకాలజికల్ గా మనం ఎలా ఆలోచించాలి అనేది అర్థమవుతుంది. అంటే మీరు చెప్పిన పాయింట్ ఎగ్జాక్ట్లీ ట్రూ సార్. అది స్టూడెంట్ అర్థం చేసుకుంటే వాళ్ళు ఈజీగా జాబ్ క్రాక్ చేస్తారు. అండ్ మీరు అన్నట్టుగానే అంటే డిఫరెంట్ స్లాట్స్ ఉంటాయి. అంటే ఇలా డిఫరెన్సియేషన్ ఈ రకంగా కూడా మన సబ్జెక్ట్ మీద ఎఫెక్ట్ పడుతుందా, మన కాన్సన్ట్రేషన్ దెబ్బతీస్తుందా అన్నది ఒక్కసారి మీరు కంప్లీట్ గా ఈ వీడియో చూస్తే సార్ చెప్పిన పాయింట్ లో మనం అబ్జర్వ్ చేస్తే ఇలాంటి చిన్న మిస్టేక్స్ సార్ మీరు అన్నట్టుగా ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకుండా చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ 0.5 మార్క్స్ తోటి కట్ అవుతాయి అని చెప్తూ ఉంటారు కదా, ఇలాంటి డిస్టర్బెన్స్ వల్లనే. సో అవి కనుక మీరు చెప్పినవి చాలా క్లీన్ గా కనుక అబ్జర్వ్ చేస్తే డెఫినెట్ గా ఈజీగా ప్రిలిమినరీ క్లియర్ చేయొచ్చమ్మా. సార్ ఒక మంచి సైకాలజీ చెప్పారు సార్. నాకు మీరు చెప్తూ ఉంటే దాని వెనకాల ఉన్న సైకాలజీ, మన హ్యూమన్ నేచర్ కి ఉన్న కనెక్షన్ అర్థమైంది. సైన్స్ అమ్మా, సైన్స్, కంప్లీట్ సైన్స్ అమ్మా. ఎస్ సార్. ఇదేమి రాకెట్ సైన్స్ కాదు నేను చెప్పింది. ట్రూ. ఒక మనిషికి కావాల్సినటువంటి మినిమం. యా గ్రేట్ సార్. ఇంకా ఎవరికైనా కూడా ఇలాంటి సబ్జెక్ట్ రిలేటెడ్ గా కావచ్చు, ఎగ్జామ్ ప్యాటర్న్ కి సంబంధించింది కావచ్చు, శ్రీధర్ సిసిలో జాయిన్ అవ్వాలి అనుకున్న స్టూడెంట్స్ ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది? ఈ వీడియోలో కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్ ని కాంటాక్ట్ చేస్తే 100% డీటెయిల్స్ ఇస్తారమ్మా. గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.